హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయ్స్, ఈ రోజు నేను 12,000 రూపీస్ తో అయితే ట్రేడ్ చేసిన ఉండే జస్ట్ 5 మినిట్స్ లో గైస్ చాలా మంచి ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికి అయితే వచ్చేసిన. సో ఈ వీడియోలో నేను ఏం చూసి ట్రేడ్ తీసుకున్నా అండ్ ఎట్లా ఎనాలిసిస్ చేసిన అండ్ మీరు కూడా ట్రేడింగ్ చేస్తే ఎట్లా ట్రేడ్ చేయాలి, ఎప్పుడు ట్రేడ్ చేయాలి అండ్ మార్కెట్ ని కూడా ఎట్లా ఎనాలిసిస్ అనేవి చేయాలనేది ప్రతి ఒక్కటి అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నా. సో గైస్, మీరు కూడా డైలీ జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ లో మీరు మంచి ఒక 500 గానీ ఒక 1000 రూపీస్ గానీ ప్రాఫిట్ చేయాలి అనుకుంటే ఈ వీడియో మస్ట్ అయితే చూడండి బ్రదర్స్, ఓకేనా? ఎందుకంటే ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్కటి అయితే మీ ముంగట ప్రాక్టికల్ గా చేసి అయితే చూపించబోతున్నా. సో ఇంత గట్టిగా చెప్తున్నా కాబట్టి అర్థం చేసుకొని వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, సరేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇప్పుడు మీకు నేను ఎప్పుడు ట్రేడ్ తీసుకున్నా, ఎట్లా ట్రేడ్ తీసుకున్నా అండ్ కాల్ సైడ్ తీసుకున్నానా, పుట్ సైడ్ తీసుకున్నానా అండ్ ఎట్లా ప్రాఫిట్ అయింది ఏంది అనేది ఇప్పుడు లైవ్ ట్రేడ్ వీడియో అనేది మీకైతే చూపించబోతున్నా, ఓకేనా? దెన్ మన ప్రాఫిట్ బుక్ అయిన తర్వాత మీకు ప్రాక్టికల్ గా నేను ఏం చూసి తీసుకున్నా అనేది ప్రాక్టికల్ గా అయితే ఎనలైసిస్ అనేవి చేసి అయితే చూపించబోతున్నా, ఓకేనా? వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. అండ్ గైస్, ఈ వీడియో అనేది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అయితే చేస్తున్నా బ్రదర్స్. నా తరపు నుండి ఎలాంటి రికమెండేషన్ అనేవి లేవు గైస్, ఓకేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూస్తుండండి. సో మనం డైరెక్ట్ గా అయితే ఇప్పుడు లైవ్ ట్రేడ్ లకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి బ్రదర్స్, నేనైతే ఆప్షన్ చైన్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో, ఓకేనా? అంటే నేను ఆల్రెడీ ఎనలైసిస్ అనేవి చేసుకున్నా, సరేనా? సో నేను ఏం ఎనలైసిస్ చేసిన అనేది చూపిస్తా, జాగ్రత్తగా చూస్తుండండి, సరేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటున్నా. ఎంత 23,950 స్ట్రైక్ ప్రైస్ పైన అయితే క్లిక్ చేసుకున్నా. సో ఇక్కడ చూసుకుంటే బ్రో మనకి ఏంటంటే ఇప్పుడు నిఫ్టీ 50 లాట్ సైజ్ అనేది పెరిగిపోయింది, తెలుసు కదా మీకు. 1 లాట్ కి చూసుకోండి, ఇక్కడైతే ఎంత మనకు 75 క్వాంటిటీ అనేది ఇస్తున్నారు అన్నట్టు. సో ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఎంత తగులుతున్నాయి గైస్, ఇక్కడ 12,500 ఏమో తగులుతున్నాయి, నాకు 400-500 అట్లా తగులుతున్నాయి. నా బ్యాలెన్స్ చూసుకోండి 15,000 అయితే బ్యాలెన్స్ ఉంది, ఓకేనా? సో ఎనీవేస్ ఇక్కడ నుంచి ఏం చేస్తా అంటే జస్ట్ ఒకటే లాట్ అనేది తీసుకుంటున్నా, బై పైన క్లిక్ చేసుకున్నా. చూడండి ఇక్కడైతే మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అనేది అయిపోయింది బ్రదర్స్, ఓకేనా? మీరు చూస్తుండండి, మన ప్రాఫిట్ బుక్ అయిన తర్వాత మీ ముంగట లైవ్ లో ఎనలైజ్ చేసి కూడా చూపిస్తా. సో చూసుకోవచ్చు, ఇప్పుడు మనం ఏంది పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి మనకి మార్కెట్ ఇప్పుడు ఎంత కిందికి ఈ రెడ్ క్యాండిల్స్ ఎన్ని వస్తే మనకు అంత ప్రాఫిట్ అనేది ఉంటది. సో ఇక్కడ నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అయితే యూజ్ చేస్తున్నా అన్నట్టు. సో కింద చూసుకోండి, ఇక్కడ పొజిషన్లు అయితే కనిపిస్తుంది కదా మనకి, ఎంత 140, 100, 90 అట్లా అవుతుంది అన్నట్టు. 250కి వచ్చేసింది, మళ్ళీ లాస్ నడుస్తుంది. అంటే మార్కెట్ అనేది చాలా వోలటైల్ గా అయితే ఉంది బ్రో, మీరు చూస్తుండండి, ఓకేనా? లైవ్ లో ప్రాఫిట్ అనేది బుక్ చేద్దాం. చూడండి మళ్ళీ ఎంత 221, 140, ఓకే. ఇక్కడ నుంచి పొజిషన్స్ లకి అయితే వచ్చేద్దాం మనమైతే. సో చూసుకోవచ్చు, పొజిషన్స్ లకి అయితే వచ్చేసిన నేను. సో చూసుకోవచ్చు, చిన్న ప్రాఫిట్ అవుతుంది మనకు. సో 70 రూపీస్, 100, 90 అట్లా అంటే అప్ డౌన్ అవుతుంది అన్నట్టు. ఎందుకంటే మార్కెట్ చాలా వోలటైల్ గా అయితే ఉంది బ్రో. ఎందుకంటే గైస్ మీకు తెలిసిందే కదా, ఇప్పుడు చాలా పెంచేసినారు అన్నట్టు లాట్ సైజెస్ గానీ అవి మనకి బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇంకా చాలా పెంచేసినారు. సో అందుకోసం చాలా మంది నిఫ్టీ 50కి అయితే ఎగబడుతున్నారు కదా. సో అందుకోసం కొంచెం నిఫ్టీ 50 అనేది ఇప్పుడు చాలా వోలటైల్ గా అనేది అయిపోయింది అన్నట్టు. సరే ఇక్కడ చూస్తుండండి, చూడండి 160, 150 అట్లా ప్రాఫిట్ కనిపిస్తుంది. మనం కొంచెం మంచి ప్రాఫిట్ తీసుకుని అయితే బుక్ చేసుకున్నాం, ఓకేనా? సో ఇక్కడ కింద చూసుకుంటే మనం ఎంత పర్చేజ్ చేసినాం బ్రో, ఇది 165 కి అయితే తీసుకున్నాం అన్నట్టు పర్ షేర్. సో ఇప్పుడు చూసుకోండి మార్కెట్ ఎంత నడుస్తుంది, 163, 162 అట్లా నడుస్తుంది కాబట్టి చూసుకోండి 300 వరకు లాస్ అయితే కనిపిస్తుంది బ్రో మనకైతే. సో చూస్తుండండి, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసి ఇవ్వడం మనమైతే, ఓకేనా? చూస్తుండండి, చూడండి ఇప్పుడైతే లాస్ అనేది కొంచెం తగ్గిపోయింది మనది 100. ఇప్పుడు చూసుకోండి మళ్ళీ ప్రాఫిట్ లకి అయితే వచ్చేసినాం, ఓకే. 15, 18, 135, 165, 210, ఓకే గాయ్స్. చూడండి ఎంత వోలటైల్ గా అయితే ఉంది బ్రో. చూడండి 300 దాకా అయితే వచ్చేసింది అన్నట్టు, ఓకే, వెరీ గుడ్. సో ఇట్లానే కొంచెం మనకు ప్రాఫిట్ రాగానే బుక్ చేసుకొని బయటికి అయితే వచ్చేసాం, ఓకే గైస్. 450, 540 గైస్, 540, ఓకే. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయితే అయిపోదాం మనము. ఎక్కువ అయితే ఆశపడద్దు బ్రో. 5 మినిట్స్ లో 500 అనేవి చాలా గ్రేట్ అది, ఓకేనా? 700 దాకా, ఓకే. ఎగ్జిట్ అనేది అయిపోయినా, ఓకేనా గైస్? చూసుకోండి ఇక్కడ 700 అయితే కనిపించింది ఎగ్జిట్ అయిపోయినా, ఓకే బ్రో. ఇక్కడైతే చూసుకుంటే 626 రూపీస్ అనేది మనమైతే ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నాం అన్నట్టు, ఓకేనా? సో మార్కెట్ అనేది కొంచెం వోలటైల్ గా ఉంది కదా బ్రో. ఇక్కడ మనకి ఎంత 720 ఏమో ప్రాఫిట్ చూపిస్తుంది అన్నప్పుడే నేను ఎగ్జిట్ అయిపోయినా. బట్ వోలటైల్ కారణంగా ఏంటంటే మనకు 625 అనేది ప్రాఫిట్ అయితే అయింది అన్నట్టు, ఓకేనా? అంటే మనకు కొంచెం ఎక్కువ కూడా అవ్వచ్చు, తక్కువ కూడా అవ్వచ్చు, చెప్పలేం కాబట్టి, ఓకేనా? ఇక్కడ చూసుకుంటే 626 రూపీస్ అనేది ప్రాఫిట్ అయితే అయింది, ఓకేనా? సో ఇప్పుడు మీకు నేను ఏంటంటే పొజిషన్ డీటెయిల్స్ కూడా చూపిస్తా. మనం ఎంత పర్చేజ్ చేసినాం, ఎంత సేల్ చేసినాం అనేది చూసుకుందాం. సో ఇక్కడ నుంచి మన ట్రేడ్ పైన క్లిక్ చేసుకొని పొజిషన్ డీటెయిల్స్ లకు వచ్చేసి, సో చూసుకోండి బ్రదర్స్, ఇక్కడైతే మనము ఎంత కొన్నాం బ్రో, ఇక్కడ 165.80 కి అయితే కొన్నాం కదా. ఎంతకు సేల్ చేసినాం బ్రో, ఇది యావరేజ్ ప్రైస్ వచ్చేసి 174.15 కి అయితే సేల్ చేసినాం. అంటే దగ్గర ఎంత బ్రో, మనము ఒక 9 పాయింట్స్ అనేవి క్యాప్చర్ చేసినాం బ్రో, జస్ట్ 3 to 4 మినిట్స్ లో, ఓకేనా? సో ఇక్కడ ఎంత క్యాపిటల్ తగిలింది మనకు, 12,435 అయితే తగిలింది. మనం ఎంతకు సేల్ చేసినాం బ్రో, 13,061 రూపీస్ కి అయితే సేల్ అనేది చేసినాం అన్నట్టు. సో ఓవరాల్ గా చూసుకుంటే 626 రూపీస్ అనేది ప్రాఫిట్ అయింది బ్రో, జస్ట్ 5 మినిట్స్ లో. అర్థమవుతుంది కదా? సో ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఏం బ్రో 600 ప్రాఫిట్ చేసినావు ఏం బ్రో అని మీరు అనుకోవచ్చు. సో కొంతమందికి ఎక్కువ కూడా
అనిపించచ్చు, కొంతమందికి తక్కువ కూడా అనిపించచ్చు బ్రో. ఓకేనా. సో ఇక్కడ మనం సింపుల్ గా చెప్పుకుంటే ఏంటంటే చెప్తున్నా కదా బ్రో, మనం ఏదన్నా ఒక కంపెనీలో గానీ కూలీ పనులు చేసినాం అనుకోండి బ్రో, ఎంత 8 అవర్స్ కింద మీద కాల్ చేతులు కొట్టుకుంటే 400 to 500 రూపీస్ ఇస్తాడు బ్రో. అదే మనము మంచి ట్రేడింగ్ నేర్చుకొని సో మంచిగా నేర్చుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ మన సెటప్ వచ్చినప్పుడు మనం ట్రేడ్ చేసినాం అనుకోండి బ్రో, సో మనకు జస్ట్ 5 minutes లో ఇట్లా 600 అనేవి తీసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. లాస్ కూడా అవుతుంది, బట్ మనం ఒక రిస్క్ రివార్డ్ అయితే నడవాలి, రిస్క్ రివార్డ్ అయితే తీసుకొని అయితే నడవాలి. 1:2 గానీ 1:3 అట్లా రిస్క్ రివార్డ్ అయితే నడవాలన్నట్టు. సో మంచి ప్రాఫిట్స్ అనేవి తీసుకోవచ్చు. మనం లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా చాలా బెటర్ గా అయితే ఉంటది. సరే ఎనీవేస్, సో ఇప్పుడు మనం బ్రోకరేజ్ చార్జెస్ అయితే చూసుకుందాం. బ్రోకరేజ్ చార్జెస్ చూసుకోవడానికి పైన ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటా, దెన్ మన అమౌంట్ పైన క్లిక్ చేసుకుంటే సో చూసుకోండి బ్రదర్స్, ఇక్కడైతే 57 రూపీస్ అయితే ఇక్కడైతే బ్రోకరేజ్ చార్జెస్ అనేవి తగిలినాయి బ్రో ఇక్కడైతే నాకు. ఓకేనా. మన గ్రో యాప్ లో ఏంటంటే 50 to 60 రూపీస్ అట్లా తగులుతాయి పర్ ట్రేడ్ కి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఓవరాల్ అమౌంట్ ఎంత ఉంది, 14,942 అయితే ఉండే కదా. అంటే నా దగ్గర 15,000 ఉండే, 15,000 తోనే అంటే 12,000 ఇన్వెస్ట్ చేసిన కదా. సో ఇక్కడ మీరు ఒకటి చూడొచ్చు, మీరు అబ్జర్వేషన్ ఏంటంటే, సో ఇక్కడ మీరు అనుకోవచ్చు బ్రో మనం ప్రాఫిట్ చేసిన ప్రాఫిట్ యాడ్ కాలేదేం బ్రో అని మీకు ఒక డౌట్ రావచ్చు. మన ప్రాఫిట్స్ అనేవి ఏంటంటే బ్రో నెక్స్ట్ డే అయితే సెటిల్ అయితే అన్నట్టు, అంటే నెక్స్ట్ డే మార్కెట్ ఓపెనింగ్ అవుతుంది కదా, దాని లోపు మనకు మన ప్రాఫిట్ అనేది దీంట్లో అయితే యాడ్ అయిపోతుంది. సరేనా. సో ఇట్లయితే ఉంటది అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడైతే మనం లైవ్ లో ట్రేడ్ తీసుకున్నాం, లైవ్ లో ఎట్లా ప్రాఫిట్ చేయాలనేది చూసుకున్నాం. సో ఇప్పుడు మీకు ఎనలైస్ అనేవి ఎట్లా చేయాలి, నేను ఇప్పుడు ఈ ట్రేడ్ తీసుకున్నా కదా, ఏం చూసి తీసుకున్నా అనేది ఈ వీడియోలో చూపిస్తా. ఇప్పుడు చూపించబోతున్నా, జాగ్రత్తగా అయితే చూస్తుండండి గైస్. ఓకేనా. అండ్ గైస్ మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి బ్రో. ఓకేనా. ఇట్లానే లైవ్ ట్రేడ్ వీడియో చేయి బ్రో అని కామెంట్ చేయండి, మనం ఇది కూడా కంటిన్యూ చేద్దాం, ఈ సిరీస్ కూడా కంటిన్యూ అయితే చేద్దాం. అండ్ గైస్ మీరు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే జస్ట్ మన వీడియోకి ఒక లైక్ కొట్టండి, లైక్ కొట్టి కామెంట్ లకు పోయి థ్యాంక్స్ బ్రో అని రాయండి. ఓకేనా. నేను చాలా మోటివేట్ అయితే ఫీల్ అవుతా బ్రో మీ ఒక్క లైక్ తోని ఒక కామెంట్ తోని. సరేనా. ఓకే. సో ఇప్పుడైతే మనం ఎనలైసిస్ అనేవి చూసుకుందాం బ్రో. ఓకేనా. చూస్తుండండి, ఎనలైసిస్ అనేవి మెయిన్. ఓకేనా. చూస్తుండండి మీరైతే. సో బ్రదర్స్ ఇక్కడైతే చూసుకోండి. సో నేనైతే ఇప్పుడు నిఫ్టీ 50 చార్ట్ అయితే నా ల్యాప్టాప్ లో అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. ఎందుకంటే బ్రో కొంచెం ల్యాప్టాప్ లో మీకు ఎనలైసిస్ అనేవి చూపిస్తే కొంచెం మంచి అర్థమవుతుంది కాబట్టి ల్యాప్టాప్ లో అయితే ఓపెన్ చేసుకున్నా, కొంచెం పెద్ద స్క్రీన్ ఉంటది కాబట్టి. ఓకేనా. ఓకే గైస్. సో ఇక్కడ చూసుకోవచ్చు నిఫ్టీ 50 అయితే ఓపెన్ చేసుకున్నట్టు. సో ఇక్కడ చూసుకుంటే నేను 15 minutes టైం ఫ్రేమ్ అయితే యూజ్ చేసుకున్నా బ్రో. సరేనా. నేను ఎనలైసిస్ చేయడానికి 15 minutes టైం ఫ్రేమ్ అయితే యూజ్ చేసుకుంటా అన్నట్టు. సరేనా బ్రో. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే బ్రో, ఇక్కడ చూసుకోండి ఎగ్జాక్ట్లీ మార్కెట్ చూసుకోండి 31st రోజు చూసుకోవచ్చు. మార్కెట్ కొంచెం ఇక్కడ గ్యాప్ డౌన్ లో అయితే ఓపెన్ అయి కొంచెం ఇక్కడైతే కింది వరకు వచ్చింది, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే కొంచెం ఫాలింగ్ అనేది అయింది. దెన్ ఫాలింగ్ అయ్యి ఇక్కడ కొంచెం ఒక సపోర్ట్ లాగా అయితే తీసుకుంది. సో ఇక్కడ నేను ఒక ట్రెండ్ లైన్ కూడా చూపిస్తా చూసుకోండి. ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే హారిజాంటల్ లైన్ అయితే గీసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఒక సపోర్ట్ లాగా తీసుకొని, సో చూసుకోండి బ్రో ఎంత మంచిగా అయితే ఇక్కడైతే చూసుకోండి, ఎంత మంచి ఇక్కడైతే అప్ ట్రెండ్ లో ఒక ర్యాలీ అనేది వచ్చేసింది అన్నట్టు. సో చూసుకోవచ్చు ఎంత మంచిగా అయితే ఇక్కడైతే అప్ ట్రెండ్ లో అయితే ఒక ర్యాలీ అనేది వచ్చింది, అంటే ఇక్కడ అప్ ట్రెండ్ అనేది నడిచింది అన్నట్టు ఇక్కడ వరకు. సో ఇక్కడ కూడా మనము ఒక ట్రెండ్ లైన్ అయితే మార్క్ చేసుకుందాం. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూస్తుండండి బ్రో. మీరు ఇట్లా ఎనలైసిస్ అనేవి చేస్తే మాత్రం చాలా మంచిగా అయితే ప్రాఫిట్స్ అనేవి తీసుకోవచ్చు. సరేనా. ఓకే. సో ఇక్కడైతే నేను ఒక ట్రెండ్ లైన్ అయితే గీసిన అన్నట్టు. సో ఇప్పుడు దీన్ని అయితే చూడకండి, ఇక్కడ పార్ట్ అయితే చూడకండి, ఫస్ట్ మనం దీని గురించి అయితే మాట్లాడుకుందాం. సరేనా. సో ఇక్కడ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ దీన్ని సపోర్ట్ తీసుకొని పైకి అయితే వెళ్ళింది అన్నట్టు మార్కెట్. సో ఇక్కడ చూసుకుంటే అప్ ట్రెండ్ అయితే నడుస్తుంది అన్నట్టు గైస్. ఓకేనా. సో ఎప్పుడైనా సరే గైస్, ఎప్పుడైనా మార్కెట్ అనేది ఇప్పుడు అప్ ట్రెండ్ లో మనకి ఎన్ని ట్రెండ్స్ ఉంటాయి బ్రో, ఒకటి అప్ ట్రెండ్ ఉంటది, ఒకటి డౌన్ ట్రెండ్ ఉంటది, ఇంకోటేమో సైడ్ బేస్ మార్కెట్ ఉంటది. మీకు తెలిసిందే కదా బ్రో. ఇప్పుడు దేంట్లో అయినా సరే, అప్ ట్రెండ్ అయినా సరే, డౌన్ ట్రెండ్ అయినా సరే, సైడ్ బేస్ అయినా సరే, మార్కెట్ అనేది ఎప్పుడైనా ఇట్లా స్వింగ్ చేసుకుంటే అయితే పోతుంది అన్నట్టు, ఇట్లా దుంకుకుంటూ అయితే పోతుంది అన్నట్టు. ఓకేనా. ఇట్లా పైకి పోతేమో ఇట్లా దుంకుకుంటూ పైకి అయితే పోతుంది, కిందికి వస్తే ఇట్లా ఈ విధంగా అయితే కిందికి వస్తుంది. సో ఇక్కడ ట్రెండ్ లో నడిచింది కాబట్టి ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఒకసారి జంప్ వేసింది, దెన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ టచ్ కాలే, బట్ ఇక్కడ ఒక జంప్ వేసింది అన్నట్టు. దెన్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఒకటేసారి పైకి అయితే వెళ్ళింది అన్నట్టు మార్కెట్. ఓకేనా. సో ఈ విధంగా మనకు స్వింగ్ చేసుకుంటే అయితే పైకి వెళ్ళింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు ఒక బ్లూ లైన్ అయితే కనిపిస్తుంది కదా, ఇది ఒక రెసిస్టెన్స్ లైన్ అనేది గైస్. ఓకేనా. సో ఇక్కడ మీకు కొంచెం బ్యాక్ సైడ్ తీసుకెళ్తే, ఓకేనా, ఇక్కడ చూసుకుంటే ఇదేమో క్లోజింగ్ గైస్, క్లోజింగ్ పాయింట్. ఇక్కడేమో ఇది సపోర్ట్ తీసుకుంది అన్నట్టు, ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఓకేనా. ఒకసారి సపోర్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ టైం అదే లైన్ రెసిస్టెన్స్ లాగా అయితే వర్క్ అవుతుంది అన్నట్టు గైస్. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే ఇదే లైన్ సేమ్ ఇక్కడ రెసిస్టెన్స్ లాగా అయితే వర్క్ అయింది, అర్థమవుతుంది కదా. సో ఇంత పార్ట్ అయితే అర్థమైంది కదా. నెక్స్ట్ చూసుకోండి, ఇక్కడ నుంచి చూసుకుంటే మనము ట్రెండ్ అనేది చేంజ్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి ఏం చేసింది మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లకి అయితే వచ్చేసింది అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు డౌన్ ట్రెండ్ లో అయితే నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం చేసాం, ఇక్కడ కూడా మనము ఒక ట్రెండ్ లైన్ అయితే మార్క్ చేసుకుందాం. మనం ఇట్లా మార్క్ చేసుకుంటే ఏంటంటే మీకు చాలా మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా అన్నట్టు నేను చూడండి. ఓకేనా. సో ఇక్కడ నుంచి నేను ఒక ఈ విధంగా అయితే గీస్తా. సో బ్రో ఇక్కడైతే నేను అంత పర్ఫెక్ట్ గా అయితే డ్రా చేయలేకపోతున్నా, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అంత మంచిగా గీయలేకపోతున్నా అన్నట్టు. ఓకేనా. సో ఇట్లయితే మార్క్ చేసుకుంటా నేను. ఓకే. దీనికి ఏం చేద్దాం అంటే క్లోన్ అయితే చేసుకుందాం మనము. సో ఇక్కడ నుంచి
క్లోన్ చేసుకుంటా చూడండి. ఓకే, ఎగ్జాక్ట్లీ రైట్. ఇంతైతే క్లోన్ చేసుకున్నా బ్రో, అర్థమవుతుంది కదా. సో ఇక్కడ కూడా చూసుకుంటే మార్కెట్ అనేది చెప్పిన కదా ఇట్లా స్వింగ్ చేసుకుంటూ పోతుంది బ్రో అనేది. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ అప్ ట్రెండ్ నుండి ఇక్కడికి వచ్చేసి డౌన్ ట్రెండ్ కి అయితే మారిపోయింది. కాబట్టి మనం కూడా ఎప్పుడైనా సరే మార్కెట్ ఏ ట్రెండ్ ఉంటే అటే సైడ్ ఎంట్రీ తీసుకోనికి అయితే ట్రై చేయాలి. మీరు ఒకవేళ దీంట్లో ట్రేడ్ చేస్తున్నట్లయితే అప్ ట్రెండ్ లో నడుస్తుంది కాబట్టి అప్ ట్రెండ్ లోనే అంటే మీరు కూడా ఎప్పుడైనా పైన సైడ్ ఎంట్రీ తీసుకోనికి అయితే ట్రై చేయాలన్నట్టు. ఓకేనా, కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోనికి అయితే ట్రై చేయాలి. ఇక డౌన్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి పుట్ సైడే చూడాలన్నట్టు. ఓకేనా, ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ట్రెండ్ ఈస్ ఆర్ ఫ్రెండ్ బ్రో. కొంచెం వీడియో లెందీగా అవ్వచ్చు, బట్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబోతున్నా, సరేనా. ట్రెండ్ ఈస్ ఆర్ ఫ్రెండ్ అన్నట్టు. సో ఇక్కడ డౌన్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఒకసారి జంప్ చేసింది, మళ్ళీ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇక్కడైతే జంప్ చేసింది, ఇక్కడ కనిపిస్తుంది కదా. దీన్ని ఇక్కడ చూసుకోవచ్చు, ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత మళ్ళీ చూసుకోండి, మళ్ళీ ఫాలింగ్ అవ్వాలి కదా ఎట్లయినా. ఒకసారి ఇట్లా జంప్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఫాలింగ్ చేయాలి ఎట్లయినా. ఓకేనా, సో ఇక్కడ వరకు అయితే వచ్చిండే. ఎగ్జాక్ట్లీ మనం ఇక్కడనైతే ట్రేడ్ అనేది తీసుకుని గుర్తుందా మీకు? ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం. ఇక్కడ ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ వరకు ట్రావెల్ అవుతుందని నాకు అర్థమైపోయింది అన్నట్టు, కన్ఫర్మేషన్ అనేది అర్థమైపోయింది. దెన్ ఇక్కడ నేను పుట్ సైడ్ అనేది ఎంట్రీ తీసుకున్నా. జస్ట్ ఒక 5 minutes లో ఇంతవరకు వచ్చేసింది మార్కెట్. జస్ట్ ఇంతే దాంట్లో గైస్ నేను 600 ఏమో ప్రాఫిట్ అనేది చేసిన, మీ ముంగడ కనిపించింది కదా. అదే నేను ఇంకొంచెం వెయిట్ చేసిన అనుకోండి బ్రో, చాలా మంచి ఇక్కడ వరకు అయితే ప్రాఫిట్ వస్తుంది. దీన్ని మనం చూసుకుందాం అన్నట్టు. ఎంత ఈ నుంచి తీసుకున్నాం ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి చూసుకుంటే, సో ఇక్కడ చూసుకుంటే ఎన్ని పాయింట్స్ గైస్, దగ్గర బ్రో మనం చూసుకుంటే 300 పాయింట్స్ బ్రో, ఇక్కడ దగ్గర. ఓకేనా, 300 పాయింట్స్, అర్థమవుతుంది కదా. 300 పాయింట్స్ అన్నట్టు. జస్ట్ నేను ఇక్కడ 9 పాయింట్స్ కి 600 ప్రాఫిట్ అయింది. అదే నేను 300 పాయింట్స్ దాకా వెయిట్ చేసిన అనుకోండి బ్రో, ఎంత అవుతుండే, నా 12,000 పోయి 24 గా 34,000 అట్లయితే అవుతుండే అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా మనం ఎనాలిసిస్ అనేవి తీసుకొని అయితే చేసి అయితే తీసుకుంటే చాలా బెటర్ గా అయితే ఉంటది అన్నట్టు. ఓకేనా, సో నేను ఇక్కడ ఎగ్జిట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది నడుస్తుంది కదా బ్రో. ఇక్కడైతే చూసుకోండి, ఇది ఒక ట్రెండ్ లైన్ అనేది నడుస్తుంది కదా, డౌన్ ట్రెండ్. సో ఇక్కడ నుంచి మళ్ళీ కరెక్షన్ చేస్తుంది అని అనుకున్నా, బట్ కరెక్షన్ చేయలే. కొంచెం వెయిట్ చేసిన తర్వాత దీన్ని బ్రేక్అవుట్ అనేది చేసేసింది. బ్రేక్అవుట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఇంకా కింద ఫాలో అవుతుందని ఇంకో ట్రేడ్ తీసుకుందాం అని అనుకున్నా. కాబట్టి తీసుకుందాం అనుకున్నా, బట్ తీసుకోలే. ఎందుకంటే కొంచెం నేను డిసిప్లిన్ లో ఉంటా. 1 day లో ఒకటే ట్రేడ్ తీసుకునే అయితే ట్రై చేస్తా. ఎందుకురా నాయన మళ్ళీ లేనిపోందని నేను వదిలేసిన అన్నట్టు. ఒకవేళ తీసుకుంటే చాలా మంచి ప్రాఫిట్ అవుతుంది అన్నట్టు గైస్. ఓకేనా, సో ఇట్లయితే మనం ఎనాలిసిస్ అనేవి చేయాలి గైస్. ఓకేనా, జస్ట్ నేను 5 minutes లో ఎంతైతే ప్రాఫిట్ చేసిన అన్నట్టు, చిన్న క్యాప్చర్ చేసిన, జస్ట్ 9 points క్యాప్చర్ చేసిన, అర్థమవుతుంది కదా. సో ఇట్లయితే నేను ఎనాలిసిస్ అనేవి చేసి దీన్ని అయితే యాక్యురేట్ గా అయితే తీసుకున్నా. అండ్ బ్రో మీకు ఎనాలిసిస్ పైన కంప్లీట్ గా వీడియో కావాలి బ్రో, మాకు నిఫ్టీ 50 పైన, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ పైన కూడా ఎనాలిసిస్ వీడియోస్ కూడా చేయి బ్రో అంటే, అలాంటి సిరీస్ కూడా మనం స్టార్ట్ చేద్దాం అన్నట్టు. మీకు ఎగ్జామ్ బేసిక్ నుండి చూపిస్తా. ఓకేనా, ఎగ్జామ్ మొత్తం మనం ఇక్కడ ఏంటంటే వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టుకొని, వీక్లీ నుండి 4 hours, 1 hour, 30 minutes, 15 minutes దాకా అయితే ఇట్లా కంటిన్యూస్లీ అయితే ఒక వీడియో అనేది చేద్దాం. మీకు కావాలంటే చెప్పండి బ్రదర్స్. ఓకేనా, ఓకే గాయ్స్. సో ఈ విధంగా అయితే నేను ఎనాలిసిస్ అనేవి చేసి అయితే తీసుకుని బ్రో. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చితే డెఫినెట్లీగా లైక్ చేయండి. మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నా జస్ట్ లైక్ చేసి కామెంట్ లో వెళ్ళి థ్యాంక్స్ బ్రో అని రాయండి. నేను మోటివేట్ అయితే ఫీల్ అవుతా బ్రో, సరేనా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.